హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పండగ రోజులు కదండి, ఇంట్లో కొబ్బరి చాలా ఎక్కువగా ఉంది. అందుకని కొబ్బరి బెల్లం కలిపే విధంగా బర్ఫీ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ బర్ఫీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని నేను ఈ విధంగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ తురుము ఎంత ఉందో కోల్చుకుంటే దాన్ని బట్టి మనం బెల్లం వేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని ఈ విధంగా కొలిచేసుకొని ఒక ప్యాన్లోకి వేసేసుకోండి. అడుగు మందం కల ప్యాన్లోకి వేసుకోవాలి. నాకైతే మొత్తం ఇక్కడ 4 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. 4 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. అదే మీరు వెయిట్ మెజర్మెంట్లో చేస్తున్నట్లయితే 1/2 కిలో కొబ్బరి ముక్కలు అనుకోండి, 1/2 కిలో బెల్లం వేసేసుకోవచ్చు. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరి బెల్లం కొంచెం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే వేడికి బెల్లం కొంచెం కరుగుతుంది. ఈ కొబ్బరి మిశ్రమం ఉడికిన వెంటనే వేసేసుకోవడానికి ముందే ట్రేని ఈ విధంగా ప్లేట్ని కానీ ట్రేని కానీ కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బెల్లం కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. బెల్లం చూడండి పూర్తిగా వేడి కరిగిపోయింది కదా. ఇక మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ప్యాన్ అయితే కొంచెం అడుగు మందం కల ప్యాన్ తీసుకోండి, అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసేసి అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి కొంచెం దగ్గర పడింది కదా, ముద్దలాగా కనిపిస్తుంది. కొంచెం మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుని చేయికి కొంచెం నెయ్యి రాసి ఇది కొంచెం తీసుకుని చక్కగా ఇలా బాల్ లాగా చేయండి. ఇలా బాల్ అవుతుంది అంటే ఇది మనకి కొబ్బరి లోస్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది కదా, కొబ్బరి లోస్కి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అదే మనం బర్ఫీ చేయాలంటే మటుకు ఇంకా ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3-4 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోండి. అలాగే నేను మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి యాలకుల పొడి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ చూడండి చక్కగా బాగా దగ్గరగా అయిపోయింది కదా, ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది. టెక్స్చర్ కూడా చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బర్ఫీ పీసెస్ మనకి చక్కగా వస్తాయి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. స్పూన్తో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసేసుకుని, గిన్నె కానీ బాక్స్ కానీ తీసేసుకుని అడుగున నెయ్యి రాసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఈ విధంగా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేసామంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్తో మార్క్స్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్స్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ సపరేట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ముందు ఒక పీస్ తీసారంటే మిగిలినవన్నీ ఈజీగానే వచ్చేస్తాయి. నైఫ్తో ఈ విధంగా చిన్నగా ఇలా అన్నామంటే ప్లేట్కి అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తాయి. ఈ బర్ఫీ టెక్స్చర్ అంతా కూడా ఉడికించడంలోనే ఉంటుందండి. కొంచెం తక్కువ ఉడికించేసామంటే సాఫ్ట్గా కొబ్బరి లౌజ్ లాగా ఉండిపోతుంది. దగ్గరగా బాగా ప్యాన్ నుంచి సపరేట్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా పీసెస్ వస్తాయి. టెక్స్చర్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి కొబ్బరి బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.